అర్జునుడికి చెట్టు మీద పక్షి కాకుండా, పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపించినట్టు, కొంతమందికి కేవలం నా క్వాంటిటీ మాత్రమే కనిపిస్తుంది. అంత క్వాంటిటీయా? అంత క్వాంటిటీయా? అంత క్వాంటిటీయా? అని. నేను కొనే క్వాంటిటీ వల్ల కొంతమంది అశాంతికి గురయ్యారు. వాళ్ళు అశాంతికి గురై నన్ను అశాంతికి గురి చేశారు. క్వాంటిటీ, క్వాంటిటీ, క్వాంటిటీ అని. మార్కెట్‌లో క్వాంటిటీ మీద ఏది డిపెండ్ అవ్వదు. మన వ్యూ మీద డిపెండ్ అవుతది. మన వ్యూ కరెక్ట్ ఉంటే క్వాంటిటీ బై చేసినా ఏమీ కాదు. వ్యూ తప్పుంటే తక్కువ క్వాంటిటీతో కూడా ఇంత లాస్ ఒస్తుంది. నేను పీఈ బై చేయాలనుకోని అమ్మో! క్వాంటిటీ ఎక్కువుందని నేను సీకెళ్ళను కదా! పీఈయే బై చేస్తా. బట్ ఏదేమైనా సరే ప్రేక్షకుల కోరిక మేరకు తక్కువ క్వాంటిటీతోనే ట్రేడ్ చేశాను. ఈరోజు నా ట్రేడ్ డీటెయిల్స్ చూడాలనుకుంటే నా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.